గైస్, వెల్కమ్ టు స్పోర్టిక్స్ తెలుగు. ఈరోజు అయితే టూ ఇంట్రెస్టింగ్ ఎగ్జైటింగ్ మ్యాచెస్ అయితే జరగబోతున్నాయి. సో ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ లక్నో సూపర్ జైంట్స్ టీమ్స్ మధ్య జరగబోతుంది. సో రెండు టీమ్స్కి టాప్ ఆర్డర్లో ఫైర్ పవర్ ఉంది అండ్ బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం డేంజరస్గా ఉన్న టీమ్స్. సో ఈ రెండు టీమ్స్ మధ్య అయితే ఈ మ్యాచ్ జరగబోతుంది. ఈ వీడియోలో అయితే ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్, గ్రౌండ్ స్టాట్స్, కీ ప్లేయర్స్ అండ్ కీ బ్యాటిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఈ మ్యాచ్ అయితే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం హైదరాబాద్ అయితే జరగబోతుంది. ఈ పిచ్ గురించి సపరేట్గా చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే ఇది ప్యూర్ బ్యాటింగ్ సర్ఫేస్. రీజన్ ఏంటంటే ఎస్ఆర్ఎస్ స్ట్రెంత్ అది కాబట్టి దానికి తగ్గట్టు ప్యూర్ బ్యాటింగ్ పిచ్ చేసి ప్రిపేర్ చేస్తారు. సో ఈ మ్యాచ్లో భారీ స్కోర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 165గా ఉంటే సెకండ్ ఇన్నింగ్స్కి 154గా ఉంది. ఇది ఓవరాల్ ఐపీఎల్ డేటా, లాస్ట్ 2 years మాత్రం ఇది కాదు. సో టాస్ గెలిస్తే ఎస్ఆర్ఎస్ అయితే బ్యాటింగ్ తీసుకుంటారు. ఒక 240, 250 చేసి బౌలింగ్లో డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తారు. సేమ్ అలాగే లక్నో టీం కూడా అదే చేయొచ్చు. హైదరాబాద్లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ చేస్తే వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఏం చేయగలరో అందరికీ తెలుసు. అందుకే ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ రెండు టీమ్స్ మధ్య టోటల్గా 6 మ్యాచెస్ జరిగాయి. దాంట్లో ఎల్ఎస్జీ 4 times గెలిచింది, ఎస్ఆర్ఎస్ 2 times మాత్రమే గెలిచింది. అండ్ ఈ గ్రౌండ్లో 3 మ్యాచెస్ జరిగాయి రెండు టీమ్స్ మధ్య. దాంట్లో ఎస్ఆర్ఎస్ ఒకసారి గెలిస్తే లక్నో సూపర్ జైంట్స్ 2 times గెలిచింది. సో రెండు స్టాట్స్ ప్రకారం హెడ్ టు హెడ్ ఎల్ఎస్జీకే రికార్డ్ అయితే ఉంది. అండ్ ఈ మ్యాచ్లో ఎలా ఉంటుందో తెలియాలంటే ముందుగా రెండు టీమ్స్ ఒక ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూడాలి. ముందుగా సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూస్తే ఓపెనర్స్గా అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్, అండ్ తర్వాత ఇషాన్ కిషన్, హెన్రిక్ క్లాసన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ డూబే, బ్రైడన్ కార్స్, శివాంగ్ కుమార్, జయదేవ్ అనాథ్కర్, ఇషాన్ మిలింగా. నాకైతే పెయిన్కి ఇంకో ఛాన్స్ ఇస్తారా అంటే డౌట్ అనే చెప్తాను. అండ్ పిచ్ ప్యూర్ బ్యాటింగ్ సర్ఫేస్ కాబట్టి తనని ఇంక్లూడ్ చేయకపోవచ్చని అనుకుంటున్నా. బట్ హీస్ ఎ వెరీ గుడ్ బౌలర్ అండ్ బ్రైడన్ కార్స్ని పెయిన్ ప్లేస్లో రీప్లేస్ చేస్తారు. ఒకవేళ అలా చేయకపోతే నా ఒపీనియన్లో సలీల్ అరోరాని డ్రాప్ చేసి లియాన్ లివింగ్స్టోన్ని యాడ్ చేసి అండ్ పెయిన్ ప్లేస్లో సకీబ్ హుసేన్ లాంటి బౌలర్ని కూడా యాడ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ట్రబుల్ ప్లేయింగ్ లెవెల్ ఆఫ్ ఎల్ఎస్జీ విషయానికి వస్తే ఓపెనర్స్గా మిచెల్ మార్ష్ అండ్ రిషబ్ పంత్, అండ్ తర్వాత ఎడెన్ మాక్రమ్, నికోలస్ పురన్, ఆయుష్ బడోని, అబ్దుల్ సమాద్, ముకుల్ చౌదరి, మోసిన్ ఖాన్, మొహమ్మద్ షమి, ప్రిన్స్ యాదవ్, ఆండ్రిక్ నోకియా కానీ, అవేష్ ఖాన్ కానీ. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా దిగ్వేష్ రాది. ఎల్ఎస్జీకి పెద్ద చేంజెస్ చేసిన అవసరం అయితే ఏం లేదు, టీం అయితే ఆల్రెడీ బాగుంది. బట్ నాకు పర్సనల్గా అయితే మార్ష్ అండ్ మాక్రమ్ ఓపెనింగ్ చేయాలని అనిపిస్తుంది. దాని గురించి టీం ఏం డిసిషన్ తీసుకుంటుందో చూడాలి. అండ్ ఆల్సో ఎస్ఆర్ఎస్ ఓపెనర్స్కి అవేష్ ఖాన్ మీద మంచి రికార్డ్ అయితే లేదు, అందుకే తనని ప్లేయింగ్ ఎలెవెన్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు రెండు టీమ్స్ అయితే ఆన్ పేపర్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, ఎస్పెషల్లీ బ్యాటింగ్లో. సో ఈ మ్యాచ్లో ప్లేయర్స్ టు వాచ్ అవుట్ కనుక చూస్తే ఎస్ఆర్ఎస్ టీం తరపున ట్రావిస్ హెడ్, హెన్రిక్ క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి. ట్రావిస్ హెడ్కి ఎల్ఎస్జీ పైన సూపర్ యావరేజ్ ఉంది కాబట్టి తన నుంచి ఇంకో పెద్ద ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదంటే క్విక్ ఫైర్ స్టార్ట్ అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ క్లాసన్ అయితే ఈ టీంలో బ్యాటింగ్ ఆర్డర్లో గ్లూలా అయిపోయాడు, మిడిల్ ఓవర్స్లో చాలా బాగా ఆడుతున్నాడు కాబట్టి మళ్ళీ ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ అండ్ మేనేజ్మెంట్ అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి లాస్ట్ మ్యాచ్లో బోత్ బ్యాట్ అండ్ బాల్తో రెండింటితో కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు, ఈ మ్యాచ్లో కూడా తన నుంచి అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎల్ఎస్జీ విషయానికి వస్తే నికోలస్ పురాన్, మోసిన్ ఖాన్, మిచెల్ మార్ష్. పురాన్ ఎక్స్ ఎస్ఆర్ఎస్ ప్లేయర్, ఎస్ఆర్ఎస్ పైన ట్రమెండస్ రన్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయినా ఈ మ్యాచ్లో తన నుంచి భారీ ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మోసిన్ ఖాన్ ఎందుకంటే న్యూ బాల్తో తను చాలా డేంజరస్, సో న్యూ బాల్తో మంచి కంట్రోల్ అయితే ఉంది. ఆ అడ్వాంటేజ్తో ఎస్ఆర్ఎస్ ఓపెనర్స్కి ఎలా బౌల్ చేస్తాడో చూడాలి. అండ్ మిచెల్ మార్ష్ గురించి మాట్లాడుకుంటే సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఎస్ఆర్ఎస్ బౌలర్స్ని తనని ఇబ్బంది పెట్టకపోవచ్చు. హైదరాబాద్ బ్యాటింగ్ ప్యారడైస్ కాబట్టి మార్చ్ కూడా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, అందుకే ఈ మ్యాచ్లో తన కీ ప్లేయర్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు కీ బ్యాటిల్స్ విషయానికి వస్తే ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అభిషేక్ శర్మ వర్సెస్ మొహమ్మద్ షమి. ఈ బ్యాటిల్ అయితే పవర్ ప్లేలో ఉండబోతుంది. సో షమి అయితే ఈ మధ్యకాలంలో రంజీ అండ్ ఫస్ట్ మ్యాచ్లో కూడా చాలా మంచి బౌలింగ్ వేశాడు. సో ఈ మ్యాచ్లో ఎలా వేస్తాడో చూడాలి. అండ్ ఎస్ఆర్ఎస్ ఓపెనర్ అభిషేక్ శర్మ తన ఫుల్ స్వింగ్లోనే ఉంటాడు. సో ఈ బ్యాట్ అయితే పవర్ ప్లేలో మంచి ఇంట్రెస్టింగ్ బ్యాట్ అనే చెప్పొచ్చు. అండ్ సెకండ్ బ్యాట్లో వచ్చేసి హెన్రిక్ క్లాసన్ వర్సెస్ దిగ్వేష్ రాతి. సో లాస్ట్ మ్యాచ్ అయితే కొలాప్స్ వల్ల వాళ్ళు షాబాజ్ అహ్మద్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడిచ్చారు, బట్ ఈ మ్యాచ్లో అలా జరగకుండా దిగ్వేష్ రాతిని ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడిచ్చచ్చు. అండ్ దిగ్వేష్ రాతి లాస్ట్ ఇయర్ చాలా మంచి సీజన్ పడింది తనకి స్పిన్ బౌలింగ్లో. అండ్ మరోపక్క క్లాసన్ కూడా ఇప్పుడు సూపర్ ఫామ్లో ఉన్నాడు. సో మిడిల్ ఓవర్స్ ఈ బ్యాట్లు ఎలా ఉండబోతుందో చూడాలి. అండ్ థర్డ్ బ్యాట్ వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి వర్సెస్ మోసిన్ ఖాన్. సో మోసిన్ ఖాన్ పవర్ ప్లేలోనే కాకుండా మిడిల్ ఓవర్స్లో కూడా వేస్తాడు, అంటే పవర్ ప్లేలో 2 overs వేస్తాడు అండ్ మిడిల్ ఓవర్స్లో కూడా వేస్తాడు. సో నితీష్ కుమార్ రెడ్డి లాస్ట్ మ్యాచ్లో చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు, స్లోగా కంట్రోల్ చేస్తూ ఆడాడు. సో ఈసారి ఎలా ఆడతాడని చూడాలి మోసిన్ ఖాన్ని, ఎందుకంటే మోసిన్ ఖాన్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కాబట్టి రైట్ హ్యాండ్ బ్యాటర్స్కి ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. అండ్ లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ చేసినప్పుడు కానీ చూసుకుంటే ఫస్ట్ బ్యాట్లో వచ్చేసి మిచెల్ మార్ష్ వర్సెస్ హర్ష్ డూబే. సో సేమ్ లాస్ట్ టైం ఫిన్నెలన్ లాగే ఈసారి మిచెల్ మార్ష్ కూడా ఫుల్ పవర్ హిట్టరే, కానీ మిచెల్ మార్ష్కి ఏంటంటే కంట్రోల్ ఉంది, ఫిన్నెలన్ కనుక లేదు. సో హర్ష్ డూబే బౌలింగ్లో తను ఎలా బ్యాటింగ్ చేస్తాడని చూడాలి, ఎందుకంటే హర్ష్ డూబే పవర్ ప్లేలో కూడా బౌలింగ్ చేస్తారు కాబట్టి. అండ్ సెకండ్ బ్యాట్లో వచ్చేసి నికోలస్ పురాన్ వర్సెస్ ఇషాన్ మిలింగా. సో పురాన్కి ఎస్ఆర్ఎస్ బౌలింగ్ లైనప్లో అందరి మీద మంచి రికార్డ్ ఉంది, ఇషాన్ మిలింగా మీద కూడా ఉంది. బట్ ఇషాన్ మిలింగా ప్రూవెన్ బౌలర్లా ఈ సీజన్లో కనిపిస్తున్నాడు, మంచిగా యాకర్స్ అండ్ స్లోవర్ బాల్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు.
సో ఆ బాల్స్తో ఈ పురాన్ని ఏమైనా కంట్రోల్ చేస్తాడనేది చూడాలి. అండ్ థర్డ్ బ్యాట్లు వచ్చేసి ఎడెన్ మాక్రమ్ వర్సెస్ ఉన్నట్కర్. ఈ బ్యాట్లో అయితే పవర్ ప్లే లేదా మిడిల్ ఓవర్స్ 7th or 8th ఓవర్ ఆ ఓవర్స్లో ఉండబోతుంది. ఉన్నట్కర్ మంచి ఈ 2 మ్యాచ్లో అయితే మంచి బౌలింగ్ చేశాడు. అండ్ మరోపక్క మాక్రమ్ వరల్డ్ కప్లో సూపర్ ఫామ్ అన్నాడు. ఫస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయినా తన టచ్ అయితే చూపించాడు మనకి ఫస్ట్ మ్యాచ్లో. సో ఈ మ్యాచ్అప్లో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కాబట్టి ఈ మ్యాచ్అప్లో ఎవరు గెలుస్తారనేది చూడాలి. అండ్ ఫైనల్గా మ్యాచ్ అనాలిసిస్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ గెలవాలంటే బ్యాటింగ్ ఫస్ట్ చేసి 230+ స్కోర్ చేయాలి, ఫీల్డింగ్ స్ట్రాంగ్గా ఉండాలి, అండ్ బౌలింగ్ ప్లాన్స్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలి. అండ్ ఎల్ఎస్జీ గెలవాలంటే మిస్టేక్స్ చేయకుండా మాక్రమ్ అండ్ మాస్ని ఓపెనింగ్ పంపించి పురాన్ని 1 downలో ఆడించాలి. అదే ఎల్ఎస్జీకి పెద్ద అడ్వాంటేజ్. బౌలింగ్లో కూడా లాస్ట్ మ్యాచ్ లాగే సేమ్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. అండ్ ఫైనల్ నా ప్రిడిక్షన్ ప్రకారం ఎల్ఎస్జీ మ్యాచ్ గెలుస్తుందని అనిపిస్తుంది. బట్ టాస్ గెలిచిన టీం బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీంకే పెద్ద అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో మీకేమనిపిస్తుంది? లక్నో సూపర్ జైంట్స్ లేదా సన్ రైజర్స్ హైదరాబాద్? కమెంట్స్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.